ఏముంది మొత్తం కేంద్ర ప్రభుత్వం అదే కేసీఆర్ కేటీఆర్ యొక్క కుటుంబ పాలన గురించి మొత్తం కేటీఆర్ రంకు భాగవతం అంతా ఇలా బయట పెట్టబోతున్నారు సంజయ్ అన్న. అందులో డౌట్ ఏమున్నదండి? కొత్తనా ఏమన్నా 10 ఏళ్ళ సంది చేస్తున్నారు ఈ వ్యాపారం అంతా. ఇవాళ చేసినది కాదు. అదే ఓయో రూమ్లో ప్రైవసీ ఉంటుందేమో కానీ ఈ మొబైల్స్ వల్ల ప్రైవసీ ఉండేటట్లు లేదు. కాబట్టి ఆయన చేసేటటువంటి భాగవతాలన్నీ ఫామ్ హౌస్ భాగవతాలన్నీ కూడా మనకు తెలిసిన వచ్చేటట్లే. సంజయ్ అన్న విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పలేనివి. అంటే ఇంట్లో మనం అంటే ఫోన్ అనేది ఒక ప్రైవేట్ పరికరము, దాన్ని ఎవరు కూడా పట్టుకోవడానికి ఎవరికి ఇవ్వము అసలుకి. అందులో చాలా ప్రైవేట్ విషయాలు ఉంటాయని చెప్పేసి అని అవి ఏదైనా కావచ్చు. కాకపోతే మీరు ఒక కేంద్ర మంత్రి, ఆయన ఒక ఎంపీ, ఆయన ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసేసారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికార దుర్వినియోగం కోసం అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలను మీరు వాడేసుకున్నారు. కాబట్టి ఇవాళ అధికారం శాశ్వతం కాదన్న సంగతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. ఇవాళ కూడా మళ్ళీ అదే పొగరుతోన అదే అహంకారంతో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళని లాత్ మారితే తెలంగాణ ప్రజలు పొయ్యి ఎక్కడో పడ్డారు. ఎంపీలు 0 వచ్చినాయి, ఈసారి ఎమ్మెల్యేలు కూడా 0.